హలో ఎవ్రీవన్. ఈరోజు మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన పాలిగాన్స్ అంటే బహుభుజులు. సో దాని ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ దాన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిగాన్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ ఫిగర్ బౌండెడ్ బై 3 ఆర్ మోర్ లైన్ సెగ్మెంట్స్. సో 3 కానీ దానికంటే ఎక్కువ కానీ లైన్ సెగ్మెంట్ తోని ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్ని మనం పాలిగాన్స్ అంటాం. సో దాన్ని బేస్ చేసుకొని మనం నేమ్స్ అయితే ఇస్తాం. 3 సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్ అండ్ 4 సైడ్స్ ఉంటే దాన్ని మనము క్వాడ్రిలేటర్ అంటాం. 5 సైడ్స్ ఉంటే దాన్ని మనం పెంటాగాన్ అంటాం. 6 సైడ్స్ ఉంటే దాన్ని మనం హెక్సాగాన్ అంటాం. 7 సైడ్స్ ఉంటే సెప్టాగాన్ అంటాం. 8 సైడ్స్ ఉంటే ఆక్టాగాన్. 9 సైడ్స్ ఉంటాయి నానోగాన్. అలా చెప్పుకుంటూ వెళ్తాం. 10 సైడ్స్ ఉంటే డెకాగాన్. అలా చెప్తూ వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్స్ని బేస్ చేసుకొని సపోజ్ అన్ని సైడ్స్ కూడా అంటే క్లోజ్డ్ ఫిగర్లో ఉన్న అన్ని సైడ్స్ పాలిగాన్స్ అన్ని సైడ్స్ కూడా సేమ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే రెగ్యులర్ పాలిగాన్ అంటాం. సో ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ సేమ్ ఉంటుంది, ఇది రెగ్యులర్ పాలిగాన్. దీన్ని మనం ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటాం. సో క్వాడ్రిలేటర్లో అన్ని సైడ్స్ సేమ్ ఉంటే దాన్ని స్క్వేర్ అంటాము. అది కూడా రెగ్యులర్ పాలిగాన్. అంటే పాలిగాన్స్లో అన్ని సైడ్స్ సేమ్ ఉంటే దాన్ని రెగ్యులర్ పాలిగాన్, రెగ్యులర్ పెంటాగాన్, రెగ్యులర్ హెక్సాగాన్ అలా చెప్తూ ఉంటాం. నేమ్స్ అలా ఇస్తూ ఉంటాం. సో అన్ని సైడ్స్ సేమ్ ఉంటే దాన్ని రెగ్యులర్ పాలిగాన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వీ విల్ గో ఫర్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. సో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ అంటే సో ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అనేది మనకు తెలుసు. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ మనకి ఏమైపోతుంది 180 degrees అవుతుంది. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. సో మనకు క్వాడ్రిలేటర్లో కూడా మనకు తెలుసు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ మనకి ఏమో తెలుసు 360 degrees. సో మనకు ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది మనకు తెలుసు. సో మరి పెంటాగాన్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పెంటాగాన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫస్ట్ మనము పెంటాగాన్ని 3 ఈక్వల్ ట్రయాంగిల్స్ లాగా డివైడ్ చేసుకోవచ్చు. సో పెంటాగాన్ని మనం ఈక్వల్ ట్రయాంగిల్స్ లాగా డివైడ్ చేద్దాం. సో ఇది పెంటాగాన్. సో దీన్ని మనం 3 ఈక్వల్ ట్రయాంగిల్స్ లాగా డివైడ్ చేద్దాం. సో వర్టెక్స్ నుంచి సో ఈ విధంగా డ్రా చేస్తున్నా. సో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి ఇక్కడ 1 2 3 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో మనకు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనేది తెలుసు. సో ఇక్కడ మనకు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పెంటాగాన్ ఏమవుతుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ 3 × 180. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 540 అనేది వస్తుంది. సో మరి ఇక్కడ మరి హెక్సాగాన్లో మనకు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ హెక్సాగాన్ అంటే ఇక్కడ కూడా మనం 3 ట్రయాంగిల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. సో ఒక వర్టెక్స్ని తీసుకొని ట్రయాంగిల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. సో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి ఇక్కడ అంటే 1 2 3 4 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో మనకి ఇప్పుడు మరి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ హెక్సాగాన్ ఏమవుతుందంటే 4 × 180 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు 2 × 180 అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి 1 × 180 అని రాసుకోవచ్చు. ఓకేనా, ఇది ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి 3 సైడ్స్ ఉంటే మనకి 1 × 180, 3 సైడ్స్ ఉంటే 1 × 180, 4 సైడ్స్ ఉంటే 2 × 180, 5 సైడ్స్ ఉంటే 3 × 180, 6 సైడ్స్ ఉంటే 4 × 180. అంటే ఇక్కడ ఏంటి 3 సైడ్స్ ఉంటే ఒక 2 సబ్ట్రాక్షన్ చేసినాం అంటే 3 ఉంటే మనకు 1 వచ్చిందంటే 3 - 2 × 180. సో ఇక్కడ 4 - 2 × 180. ఇక్కడ 5 సైడ్స్ ఉన్నప్పుడు మనకేమొచ్చింది ఇక్కడ 5 సైడ్స్ ఉన్నాయి కదా, 5 సైడ్స్ ఉంటే ఇక్కడ 3 అని వచ్చింది. అంటే 5 - 2 5 - 3 5 - 2 × 180. 5 - 2 అయితే మనకు 3 వస్తుంది. 5 - 2 ×
180. ఇక్కడ కూడా మనకి 6 సైడ్స్ ఉంటే 6 మైనస్ 2 ఇంటూ 180. సో అదేవిధంగా 7 సైడ్స్ ఉంటే మనం ఏం రాసుకోవచ్చు? 7 మైనస్ 2 ఇంటూ 180. సో సపోజ్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ఆక్టాగాన్ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ఆక్టాగాన్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఆక్టాగాన్ అంటే 8 సైడ్స్, దట్ ఈస్ 8 మైనస్ 2 ఇంటూ 180. సో దీని నుంచి మనం ఫార్ములా ఏం రాసుకోవచ్చు? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఏమైపోతుంది మనకి? n minus 2 into 180. n minus 2 into 180. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఏమైపోతుంది? n minus 2 into 180 వస్తుంది. సో ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్, సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్, ఈచ్ వన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈచ్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఈచ్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్, ఈచ్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఎలా రాసుకోవచ్చు అంటే n minus 2 by n into 180. సో నెక్స్ట్, ఇప్పుడు మనం ఇంటీరియర్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ చూస్తాం కదా, మరి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ చూద్దాం. సో సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఏమొస్తుంది అంటే 360 degrees. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్, రెగ్యులర్ పాలిగాన్ ఏమైపోతుంది మనకి అంటే 360. ఏ రెగ్యులర్ పాలిగాన్ తీసుకున్నా దాని సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ 360 అవుతుంది. సో ట్రయాంగిల్లో ఎక్స్టీరియర్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమైపోతుంది? 360 degrees. అదే క్వాడ్రిలేటర్లో కూడా తీసుకోండి, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ కూడా 360 అవుతుంది. అదేవిధంగా మీరు ఏ పాలిగాన్ తీసుకున్నా సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఏమైపోతుంది అంటే 360 degrees అవుతుంది. సో నెక్స్ట్, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఏమొస్తుంది మరి అని అంటే, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ మనకి ఏమొస్తుంది అంటే 360 by n. సో సమ్ ఆఫ్ బై n అంటే n సైడ్స్, ఎన్ని సైడ్స్ ఉంటే దాంతో డివైడ్ చేస్తే మనకు ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది వస్తుంది. సో సో హౌ మన్ నెక్స్ట్, ఇన్ ఏ polygon, how many diagonals we can draw? Number of diagonals. How many diagonals means number of diagonals. So in a square, how many diagonals we can draw? 2 diagonals. Like that, in regular pentagon, how many diagonals we can draw? How many diagonals we can draw అంటే ఎన్ని డ్రా చేస్తాము ఇక్కడ? 1 2 3 4 5. సో ఇక్కడ ఎన్ని వచ్చాయి? ఇక్కడ 2 డయాగ్నల్స్ వచ్చాయి, ఇక్కడ 5 డయాగ్నల్స్ వచ్చాయి. సో ప్రతిసారి ఇలా డ్రా చేయాలి అంటే కష్టం అవుతుంది కదా. సో మనకి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ వీ కెన్ డ్రా ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ వీ కెన్ డ్రా. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫార్ములా ఏంటి? హౌ కెన్ యూ ఫైండ్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్? దట్ ఈస్ n into n minus 3 by 2. n into n minus 3 by 2. So n into n minus 3 by 2.
సో దీన్ని యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం.